వెల్కమ్ టు ఫ్యాక్టిజం. సంక్రాంతి పండుగ అంటే మనకి ఏమి గుర్తుకొస్తాయి? రంగురంగుల ముగ్గులు, ఇంటి ముందు అలంకరించిన గుమ్మాలు, భోగి మంటల చుట్టూ కుటుంబం మొత్తం కూర్చొని నవ్వులు, కొత్త బట్టలు, పల్లెటూరి వాతావరణం మరియు ఆకాశంలో ఎగిరే పతంగులు. అవును, పతంగులు కూడా సంక్రాంతి ఆనందంలో ఒక్క భాగమే. పిల్లల చేతుల్లో దారం, కళ్ళల్లో ఉత్సాహం, నా పతంగు ఎక్కువ ఎత్తుకు వెళ్ళిందని వచ్చే ఆ గర్వం, ఇవన్నీ మనకు చిన్నప్పటి జ్ఞాపకాలు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న: ఆ పతంగుల సరదా ఎప్పుడైనా ఎవరి ప్రాణాలకు ముప్పుగా మారుతుందని మనం ఆలోచించామా? మన ఆనందం మరో మనిషి జీవితాన్ని కత్తిరిస్తుందని ఊహించామా? ఇప్పటి సంక్రాంతిలో పతంగుల ఆట మారిపోయింది. సరదా స్థానంలో ప్రమాదం వచ్చింది, ఆట స్థానంలో ఆయుధం వచ్చింది. ఆ ఆయుధమే చైనా మాంజా. ఇది దారం కాదు, ఇది ఆట కాదు, ఇది నేరం. ఇది చిన్న తప్పు కాదు, ఇది తెలియక జరిగిందని తప్పించుకునే విషయం అసలే కాదు. చైనా మాంజా అంటే ఏంటో మనందరికీ తెలుసు. సాధారణ దారం కాదు, గాజు ముక్కలు, కెమికల్స్, మెటల్ పొడి, ఇవి కలిపి తయారు చేసిన ఒక ప్రాణాంతక ఆయుధం. అవును, ఆయుధమే. ఎందుకంటే అది మనిషి మెడను కోస్తుంది, బైక్ మీద వెళ్తున్న యువకుడి గొంతును చీల్చుతుంది, పిల్లల చేతులను తెంచేస్తుంది, పక్షుల రెక్కలను విరిచేస్తుంది, కొన్ని సందర్భాల్లో నేరుగా ప్రాణాలు తీస్తుంది. ఇవి ఊహలు కావు, ఇవి హెచ్చరికలు కాదు, ఇవి ఇప్పటికి జరిగిన నిజాలు. ప్రతి సంవత్సరం పండుగ సమయంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయో, ఎన్ని కుటుంబాలు ఒక్క క్షణంలో శోకంలో మునిగిపోతున్నాయో మనకు నిజంగా తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. మీ సరదా కోసం ఎగిరిన ఒక పతంగు ఎవరైనా ఆసుపత్రి బెడ్ మీద పడితే లేదా శ్మశానంలో ఒక శవంగా మారితే ఆ బాధ మీది కాదు, కానీ బాధ అనుభవించేది కూడా మనలాంటి వారే, మన కుటుంబాల్లానే ఉన్న కుటుంబాలే. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. చైనా మాంజా వాడటం నేరమని మనకు తెలుసు, అమ్మడం కూడా నేరమని తెలుసు. చట్టం స్పష్టంగా చెబుతుంది, పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు, ప్రభుత్వం నిషేధించింది. అయినా ఎందుకు ఆగడం లేదు? ఎందుకు మనం చూస్తూనే మౌనంగా ఉంటున్నాం? మన పని కాదనుకుంటున్నామా? ఎవరో చస్తారని వదిలేస్తున్నామా? మనకేం కాదులే అని నిర్లక్ష్యం చేస్తున్నామా? ఇదే అసలు ప్రమాదం. చైనా మాంజా అమ్ముతున్నట్టు తెలిసినా, వాడుతున్నట్టు కళ్ళ ముందు కనిపించినా మనం ఏం చేస్తున్నాం? ఫోన్ తీయడం లేదు, ఫిర్యాదు చేయడం లేదు, ఎవరికి చెప్పడం లేదు. అలా మౌనంగా ఉండటం అంటే ఏమిటో తెలుసా? ఆ ప్రమాదానికి మనం కూడా బాధ్యత తీసుకున్నట్లే. ఇది చాలా కఠినంగా అనిపించవచ్చు, కానీ నిజం ఇదే. ఒక నేరం జరుగుతుందని తెలిసి కూడా ఆపకుండా ఉండటం ఆ నేరానికి పరోక్ష మద్దతు ఇచ్చినట్టే. ఇక్కడ మనం హీరోలు కావాల్సిన అవసరం లేదు, పోలీసులతో గొడవ పడాల్సిన అవసరం లేదు, ఎవరితోనూ వాదించాల్సిన పని లేదు. ఒక్క ఫోన్ కాల్ చాలు, ఒక్క సమాచారం చాలు, అంతే. అది ఒక ప్రాణాన్ని కాపాడుతుంది, ఒక కుటుంబాన్ని నాశనం కాకుండా నిలబెడుతుంది. మనలో కొందరు ఇలా అనుకోవచ్చు: అమ్మే వాళ్ళే తప్పు, వాడే వాళ్ళది కాదు, మా పిల్లలు కాదు, వేరే వాళ్ళ పిల్లలు. ఒక్కసారి అడిగితే ఏమవుతుంది? ఇవి అన్నీ మనసు చెప్పే అబద్ధాలు. ఎందుకంటే ప్రమాదం అడగదు, మీరు ఎవరో అడగదు, మీ పిల్లలని వేరు చేసి చూడదు, దారం కోసేటప్పుడు అది వయసు చూడదు, కులము చూడదు, మతము చూడదు, నేరుగా ప్రాణం మీదికి వస్తుంది. ఇది మన అందరి సమస్య. ఇది పోలీసుల సమస్య మాత్రమే కాదు, ఇది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ఇది మన కర్తవ్యం. మన కాలనీలో, మన ఊరిలో, మన చుట్టుపక్కల ఎక్కడైనా చైనా మాంజా అమ్ముతున్నారని తెలిసినా, ఎవరైనా వాడుతున్నారని కనిపించినా మౌనంగా ఉండకండి, ఫిర్యాదు చేయండి, పోలీసులకు సమాచారం ఇవ్వండి, ఆ నేరాన్ని అక్కడితో ఆపేయండి. ఇది పగ కాదు, ఇది కక్ష కాదు, ఇది ఎవరి సరదాని చెడగొట్టడమూ కాదు, ఇది ఒక ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం. రేపు ఎవరో చనిపోయాక అప్పుడు తెలిసి ఉంటే, అప్పుడు చెప్పి ఉంటే అని బాధపడడం కన్నా ఈ రోజే చెప్పేయడం మంచిది. మన సరదా మరో మనిషి ప్రాణ సంకటంగా మారకూడదు. ఇది హెచ్చరిక కాదు, ఇది ఆదేశం కూడా కాదు, ఇది మనసుతో మాట్లాడుతున్న ఒక నిజం. రండి, ఈ పండుగను నిజంగా పండుగలా మార్చుదాం. రక్తంతో కాదు, కన్నీళ్లతో కాదు, బాధ్యతతో. ఇది మన కర్తవ్యం. ఈ టాపిక్ నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మరో మంచి టాపిక్తో మరో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.